మహారాష్ట్ర సాంప్రదాయ బ్రేక్ఫాస్ట్ పోహా చేయడానికి కావలసినన్ని లావట్టుకులు తీసేసుకొని 3 సార్లు బాగా కడిగేసి మునిగేన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టి తర్వాత నీళ్లను పిండేసి అటుకులను పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బుడ్డలు, 2 టేబుల్ స్పూన్ల పప్పులు నూకలాగా పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక తిరగమాత గింజలు వేసి వేగాక చిన్నగా తిరిగిన ఆలు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అర్ధ టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ టైంలోనే క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అటుకులు వేసి ఓసారి బాగా కలపాలి. తర్వాత పప్పులు, బుడ్డల పొడి, అర టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి 3 నిమిషాలు వదిలేయాలి. తర్వాత అర్ధ నిమ్మ చెక్క పిండేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి వేడి పోహా రెడీ. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఈ వర్షాలకు మాకు కొత్తిమీర దొరకట్లేదు, అది విషయం.